నాయన మరి ముప్పై పండుబాబుని బట్టి అలాగే మీ అంతర్వేది గారిని బట్టి ఎవరి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించు అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి. అలాగే హేమ వీరిద్దరూ మరి పెద్దలకి అలాగే తల్లిదండ్రులకి ఒక చేశారు. అలా వాళ్ళు ఒప్పుకున్నారు కదా కాబట్టి ఆయన వాళ్ళ ఇష్టాన్ని మనమందరం సమ్మతించి మరి వీరిద్దరిని భార్య భర్తలుగా చేస్తున్నాం చెప్పాలి. నీవు ఈ స్త్రీని వివాహం ఎదుట సమ్మతించుచున్నా ఈమెను ప్రేమించి ఆదరించి సంరక్షించి సుఖ దుఃఖములు ఏం చేస్తా ఎవరితోటి మంచిది. ఈ పురుషుడిని దమరేసుని నీవు భర్తగా స్వీకరిస్తున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములను సంరక్షించి ఏం చేస్తా? గట్టిగా చెప్ప కాపురం చేస్తా. ఓకే మంచిది. మరి సమయంలో తల్లిదండ్రులు రండి, ఇద్దరు వీరి తల్లిదండ్రులు వచ్చారా? రండి. పాప యొక్క తల్లిదండ్రులు రండి. ఎవరు శ్రీనివాస్ గారు వరలక్ష్మి గారు. ఓకే మీ అబ్బాయిని మరి వివాహం చేయడానికి వచ్చారు కదా. ఓకే మంచిది. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కృపారాజు గారా? కృపారాజు గారు. అలాగే మీ ఆవిడ గారి పేరు ఏం పేరుగా? సుశీల గారు. ఓకే మంచిది. ఈ సమయంలో మరి మీ పేరు ప్రదీప్ గారు. మరి మీ కుమార్తెను దమరేసుకి ఇచ్చి వివాహం చేయడానికి మీకు సమ్మతమేనా? అమ్మా నీకు? ఓకే. మరి జయ హేమని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళకి సమ్మతించారు. మరి మీ కోడలుగా ఆమెను అంగీకరిస్తారా? మీ అబ్బాయికి భార్యగా నువ్వమ్మా అంగీకరిస్తున్నారు కదా. మరి మిగతా బాధ్యతలను మీరు వహిస్తారు కదా. ఓకే మీరు కూడా. ఓకే అమ్మాయి కుడి చేతులు పట్టుకోండి. మీరు అబ్బాయి కుడి చేతులు పట్టుకున్నారా? మీరు మీరు మంచిగా నువ్వు పాప. ఓకే అబ్బాయి కుడి చేతులు పట్టుకోండి. నానా అబ్బాయి కుడి చేతులు మీ అమ్మాయి కుడి చేతులు పెట్టండి. ఓకే చెప్పలు కొడదాం మనం అందరం కలిసి. మన దగ్గర కొనండి, పాప దగ్గర కొనండి, నాన్నగారు. ఓకే పట్టుకున్నారా? చెయ్య ఇద్దరు చేతులు పట్టించారు కదా. మరి నెక్స్ట్ కూడా మీరు ఉంటారా? పాపతోనే ఉంటారు కదా, అన్నీ చూసుకుంటారు కదా. మరి అమ్మగారు సుశీల అమ్మగారు గల్ఫ్లో ఉన్నారా? ఓకే అవునా? ఆమె లేకపోయినా మరి అలేఖ్య గారు మరి అమ్మాయి గురించి బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇక మీదట పాప యొక్క బాధ్యత నాన్న శ్రీనివాస్ గారు వరలక్ష్మి గారు మీద కదా. ఓకే చేపట్టు ఫోటో తీశారు నాన్న. నువ్వు కూడా చెయ్యి. పక్కన ఉంటాం కదా, దానికి ఎవరైనా అలాగే పట్టుకోండి గట్టిగా. తీసిన కూర్చోండి. ఓకే హేమ మరి గుడి నాన్న అలాగే నాన్న వచ్చి పట్టుకోమంటే పట్టుకోండి కదా. విడిచిపెట్టి అప్పుడు నువ్వు పట్టుకో బాబు చెయ్య. అమ్మాయి చేతిలో చెయ్యేసి కళ్ళల్లో కళ్ళెట్టు. ఎలా పెట్టాలి కళ్ళల్లో? సీరియస్గా చూడద్దే. నువ్వు కూడా ఆయనగా చూడాలి.
ఈ మాటలు ఎవరితో చెప్తావు? హేమతో చెప్పాలి. ఓకేనా? అను నేను గట్టిగా చెప్పాలి. హేమ అను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ వివాహ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను మన సహోదరుల ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ఎవరితో చేసావు? ఎంతవరకు ఉండాలి? చప్పలు పట్టాలని ఒకసారి చేతులు విడిచిపెట్టండి. పాప ఆయన చేతిలో చెయ్యమ్మ నువ్వు. ఒక చేతిలో చేసి ఇప్పుడు కాలంలో కళ్ళెట్టి చిరునవ్వుతో సీరియస్గా చూడకే. ఓకే, అలాగే పాడేసాం మా పిల్లలు. ఓకే ఓకే గట్టిగా ఏలెత్తాను నేను దమరేస్తాను మిమ్మలను నా భర్తలుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ వివాహ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని మన దేవుని ఎదుటను మన సంఘము ఎదుటను మీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసా? ఎంతవరకు ఉండాలి? ప్రారంభం పోయే వరకు. ఓకే, మధ్యలో ఎన్నో వస్తాయి కదా. ఎన్ని వచ్చినా మీరు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారంగా మేమందరం సాక్షులు, అలాగే పైన దేవుడు కూడా సాక్షి. ఓకే, ఆ విధంగా మీ జీవితాంతము కష్టాలు వస్తాయి కదా. ఒక ఆయన అన్నారు, సముద్రమునైనా సాగరాన్నైనా ఏదొచ్చంట. తీసుకురండి అన్న, సూత్రాలు ఉన్నాయమ్మా. నెహ్రూ గారు ఓకే పట్టుకో, చెప్పులు తీసే చూసుకో. స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేస్తున్నాను. అంగీకరిస్తున్నాను. ఓకే, మూడై తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ యొక్క తాడును నీ మెడలో ధరింప చేస్తున్నాను. మరియు నా శరీరం అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేయుచున్నాను. ఓకేనా? వేసాము, మూడేసామా? మూడేసాడా? ఓకే ఓకే, దండలు ఇచ్చేయండి. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి ఫస్ట్. అలాంటి ఎవరు ఫస్ట్ వేస్తారో చూడండి, స్పీడ్గా గమ్ముని. వెరీ గుడ్. ఆ నాన్నగారు హేమగా సపోర్ట్ చేస్తారు. పట్టుకో హేమ ఇప్పుడు వేసాయి, నువ్వు పట్టుకో. గమనేసేయాలి, గమనేసేయాలి. చూడండి, పట్టుకోండి. నేను ఫోటో తీస్తారా? ఇలా చూడండి. ఓకే, వేసేయండి. ఎవరు స్పీడ్గా ఉంటారా? స్పీడ్గా ఉన్నాడు. ఓకే, చేతులు పట్టుకోండి. మీ ఇద్దరు చేతులు పట్టుకోండి. ఇలాగా
ఈ సమయంలో దమరేస్ అలాగే హేమాలు ఈ పరిశుద్ధ వివాహానికి సమ్మతించి ఈ సమయంలో వారు మరి పాడు కట్టడం ద్వారా దండలు మార్చుకోవడం ద్వారా వీరిద్దరూ భార్యాభర్తలు అని నేను ప్రకటన చేస్తున్నాను. దేవుడు జతపరిచిన వీరిని ఏ ఒక్కరు వేరు చేయకూడదు. తొదకు నాన్న నువ్వు కానీ అమ్మా నీవు కానీ ఒకరికి ఒకరు వేరుగా ఉండకుండా నష్టం వచ్చిన పరిస్థితులు అనుకరించకపోయినా వీరిద్దరు జీవితాంతము కలిసి ఉండాలి. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మ ఒకసారి చూడండి అయ్యగారు. ఓకే ఓకే ఇలా మోకాలి మీద ఉండండి. మీద ఇద్దరు మోటార్లు ట్రై చేస్తారు. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు వందనాలు. మరి దమరేసు అలాగే హేమ బిడ్డలిద్దరు చిన్న వయసులో మరి ఈ పెద్ద పోరాటంలో అడుగు పెట్టారు. ఈ యొక్క సంసార జీవితంలో దాంపత్య జీవితంలో వీరికి జ్ఞానం ఇవ్వండి, తెలివి ఇవ్వండి, వివేకం ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి నాయన. ఇరు ప్రక్కల కుటుంబాలు నాయన ఏ విషయంలో కూడా బిడ్డలకు ఇబ్బందికరంగా లేకపోయాను. అలాగే సమాజంలో కూడా మీరు చక్కగా నమ్రతగా బ్రతకడానికి కూడా సహాయం చేయండి. ఒకరి మీద ఒకరు ఆనుకుని ఒకరినొకరు నమ్ముకుని ఒకరికి ప్రేమ ఆప్యాయతను దయచేయండి నాయన. బిడ్డలిద్దరినీ మీ చేతులకు అప్పగించుకుని కూడా వచ్చిన వారందరినీ దీవించాలి. సమాజంలో ఎలా జీవించాలో మీకు నేర్పించాలి. అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సన్నిధి నిశ్చయముగా ఈ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించునుగా. ఓకే మన కోసం ఎలా చూపించినా ఎలా చూపించా అలా పోసలా. ఓకే ఓకే హేమ ఇటు చూడుతున్నా పెడతారా లేదా మామూలుగా వేస్తావా? వేసాను. ఓకే వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి అయ్యా బాబు, నేను చెప్పాల్సి వస్తుందా. ఓకే అక్షంతలు తీసుకురండి. చూడాలి మీరే. మీరేమైనా ఒక రెండు కుర్చీలు ఇక్కడ ఇలా చూడండి. వేసి ఉంచండి అలాగా. ఓకే సార్. తీసుకున్నాం ఫోటో తీసుకుంటాం. సరిపోతుంది. తర్వాత సింగిల్ గొడవ ఇదంతా వేస్ట్. ఒక్కసారి అగేట్ చూడు. ఇటు చూడండి. రామన్ ఫోటోలో ఓకే 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 అలా పెడతామమ్మా.
అన్నీ ఉన్నాయంటే ఫైనాన్స్ కంపెనీ లాగా అది ఓకే పెట్టమ్మా ఇప్పుడు పర్లేదు. హేమా జయమాలిని జయలలిత ఏ మ్యాచ్ అలా వచ్చేసి కూడా రావాలి. సంతకం మేడం గంట గంట పైన రమ్మని మళ్ళీ రమ్మని మళ్ళీ రమ్మని అంతా మాట్లాడుకున్నాం. ఓకే, ఇద్దరు సాక్షులు. నేను పెడతానులే. అమ్మాయి పక్షం. అమ్మాయి పక్షంలో అన్నయ్య గారు అండి. కుర్చీ వేసుకున్నారు ఇక్కడ. కుర్చీ ఎక్కడండి? ఇక్కడ కుర్చీ అబ్బాయి పక్షం అండి. అబ్బాయి చెప్పమని చెప్తాను. పర్లేదండి బాబు. బాబు అదే నోటింగ్ పేపర్లో ఉన్నాయండి. భీమవరం, ఇప్పుడు హైదరాబాద్, ఒకటి ఇక్కడ ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చిన భీమవరంలో రిజిస్ట్రేషన్ కూడా మీరే చేయించేస్తారండి? అవి వీళ్ళెన్నా చేసుకుంటారు, నేను కూడా చేస్తాను. మీరు చేయించాలి. పాస్ గారు చేస్తారండి. పాస్ గారు చేయించారు. మనీ ఖర్చులు కూడా మనకెందుకండి? దగ్గర ఫేస్ చూడక్కలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోటోలు తెచ్చావా నీరు? పండు గురుగారు కొంచెం దగ్గరగా ఉండాలి. మీరు కూడా ఉండండి గురుగారు, మీరు కూడా ఉండండి. వెళ్ళాలి. తర్వాత పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. నాకు ఇంకా చూడండి సరిపోద్ది గురుగారు. ఓకేనా? చేతితో పట్టుకోండి గురుగారు. అదే ఓకే 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 థ్యాంక్ యూ అండి. పడుతున్నారు ఓకే 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 సార్ దగ్గరకు ఉండండి. ఓకే సార్. గురుగారు ఇటు చూడండి, ఇటు చూడండి ఒకసారి. ఓకే ఇలా చూడండి, తర్వాత ఇలా చూడండి. ఏనా పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది వేసేస్తామే. రామ్మన్నదా గమ్మన అయిపోతాను. మొన్న ఫోటో వచ్చింది కదా.
అని ఇలా చూడండి రామ్మని రాబాబు గారు నవ్వండి. అలా ఉంది ఏడు బాబా ఆయనకిలాగా చేతులు ఈ ఫోన్ చూడండి చూడండి ఇది చూడండి అమ్మా. ఇది కూడా పోటీ. అలా పట్టుకోండి ఒకసారి. ఒకసారి దింపాను. ఫోటో అయిపోయింది ఆవిడ. అయిపోయిందండి, ఫోటో తీస్తానండి. నేను ఒంగోలేకపోతున్నాను. సెలక్షన్లో ముగ్గురు అన్నదమ్ములు ఒకసారి వస్తే బాగుంటది కదండి. ముగ్గురు అన్నదమ్ములా? అదే ఆయన అయిపోయి తీస్తారేమో. మీరు తీసుకోండి, తర్వాత తీస్తారు. మీరు తీసుకోండి ఫస్ట్. నకలగూడలో చర్చ్ ఉంది నాకు. అక్కడ చింతలపేట 10వ వార్డులో చర్చ్ ఉంది. ఇలా చూడండి ఒకసారి. ఓకేనండి. నేను ఎందుకు ఒక 10 నిమిషాలాగే చేస్తాను. 10 నిమిషాలు మేనమామ చుట్టూ పెడుతున్నారు. రాంబాబు గారు ఓకేనండి. పెట్టేస్తాను, అంచు పెడతాను. కొద్దిగా రేపు కొంచెం ఓకే ఓకే. అనేది చూడు మాయావతి ఆశీర్వదించు. ఫోటో ఫేస్ కనపడట్లేదు. ఓకే 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 ఓకే. అక్షంతలు ఇవ్వండి. అక్షంతలు ఇచ్చి నమస్కారం పెట్టండి కాళ్ళకి. అక్షంతలు అయ్యిపోయారా? ఒకసారి ఉండమ్మా. హేమ వంగండి అమ్మా. కాళ్ళకి నమస్కారం పెట్టండి. ఓకే. ఏంటి చూడండి, అది తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాళ్ళదండం పెట్టండి. ఓకే తీసండి, మీరు తీసండి.
ఓకే సార్. చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి అమ్మా. ఓకే, దగ్గరికి నుంచోండి. ఓకే సార్. ఈ ఫోన్ అని కూడా చూడండి. ఓకే సార్. కొంచెం ఇటు చూడండి అమ్మా. ఓకే మేడం. ఓకే సార్. ఇటు చూడండి, ఇటు. ఓకేనండి. చేసి ఫోటో కొట్టు, ప్లే కొట్టే. అనుకున్నావు నువ్వు రెడీ పాయింట్. గాజులు ఎంచుకోమని రండి. చెప్పలేదు.